ఉండాలి. మన సాయంత్రం లోపల హార్స్ ని కనిపెట్టాలి. కానీ రుద్ర, అది ఎక్కడుంటుందో మనకి తెలియదు కదా. ఇక్కడెక్కడ ఉంటుంటుంది. రండి త్వరగా వెతుకుదాం. అటు వెళ్దాం. వావ్, ఇదెంతో క్యూట్ గా ఉంది. ఎవరది? హాయ్ సెంటార్. హాయ్, చెప్పు రుద్ర, ఏంటి ఇలా వచ్చారు? సెంటార్, మమ్మల్ని తాతయ్య పంపించారు. సన్ సిటీకి కాల్ సిటీకి హార్స్ రేస్ జరగబోతుంది. నేను కూడా అందులో పార్టిసిపేట్ చేస్తున్నాను. అంటే శాఖలు గాని అతని మనుషులు గాని వాళ్ళ మ్యాజిక్ తో కంట్రోల్ చేయలేనటువంటి ఒక గుర్రం మీకు కావాలి, అవునా? మనసు ఉంటే మార్గం ఉంటుంది. ఇలా చూడండి, అంతా మీకు బాగా తెలుసు కదా. నా బడ్స్ అన్ని వైపులు వెళ్ళి సమాచారం మొత్తం సేకరించి నాకు అందిస్తాయి. తాతయ్య ఇక్కడ జాయ్లాండ్ లో ఒక బ్లాక్ హార్స్ ఉందని చెప్పారు. దాని దగ్గర ఎలాంటి మ్యాజిక్ అయినా పని చేయదంట. అవును రుద్ర, ఆయన చెప్పింది నిజమే. దాని పేరు బ్లాక్ డాన్. కానీ అది ఎవరిని రైడ్ చేయనివ్వదు. నువ్వు ఒకసారి ప్రయత్నించి చూడు. ఈ వేలప్పుడు అది ఎప్పుడు వాటర్ ఫాల్స్ దగ్గరే ఉంటుంది. రుద్ర, మనం ఎందుకు వైట్ యూనికార్న్ యూజ్ చేయకూడదు? దాని దగ్గర కూడా మ్యాజిక్ పనిచేయదు కదా. వైట్ యూనికార్న్ యూజ్ చేయకూడదని రూల్ లో ఉంది. నాకు తెలిసి శాఖలు కావాలని ఈ రూల్ పెట్టినట్టున్నారు. ఎందుకంటే మన యూనికార్న్ యూజ్ చేయకూడదని. వైట్ యూనికార్న్ యూజ్ చేయకపోతే మరి గ్రీన్, రెడ్, బ్లూ, బ్లాక్ ఇలాంటి కలర్ యూనికార్న్ యూజ్ చేయొచ్చు కదా రుద్ర. వరుణ్, చాలు ఆపు. యూనికార్న్స్ ఇంకే కలర్ లోనూ ఉండవు, కానీ బ్లాక్ కలర్ యూనికార్న్ ఉంటుందని నేను విన్నాను. ఒకవేళ నువ్వు బ్లాక్ హార్స్ ని తీసుకెళ్తే నువ్వు రేసులో గెలవగలవేమో. సరే, నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అదిగో బ్లాక్ డాన్. బ్లాక్ డాన్, నా పేరు రుద్ర. నాకు నీ హెల్ప్ అవసరం. సన్ సిటీకి నీ అవసరం ఉంది. నేను నిన్ను బలవంతంగా తీసుకెళ్ళడానికి రాలేదు. నువ్వు ఒప్పుకునేంత వరకు నేను నిన్ను వదలను. ప్లీజ్ ఒప్పుకో. ఆగు మిత్రమా, నేను చెప్పేది విను. రుద్ర, నీకు బ్లాక్ హార్స్ దొరికింది. బ్లాక్ డాన్, నేను నిన్ను హర్ట్ చేయాలనుకోవడం లేదు. నాకు నువ్వు మాత్రమే హెల్ప్ చేయగలవు. ప్లీజ్ మా సిచ్యువేషన్ అర్థం చేసుకో. హే రుద్ర, నువ్వు సాధించావు. నేను ఇది నమ్మలేకపోతున్నాను రుద్ర. ఈ ప్రపంచంలో నువ్వే బ్లాక్ డాన్ ని కంట్రోల్ చేసిన మొదటి మెజిషియన్. బెస్ట్ ఆఫ్ లక్. ఇక రేసులో గెలిచేది మీరే. ఎందుకంటే ఈ హార్స్ అన్నిటికంటే పవర్ఫుల్. అది ఎవ్వరికీ తెలీదు. టైం వచ్చినప్పుడు నీకే తెలుస్తుంది. పోటీ ప్రారంభించే టైం అయింది. రుద్ర ఎక్కడున్నాడు? హలో ఎవ్రీవన్. ఓ నో, ఇది ఆ బ్లాక్ హార్సే కదా మనం తీసుకురావడానికి వెళ్ళామే. నాకెందుకు అలాగే అనిపిస్తోంది. సరే సరే, అందరూ ప్రశాంతంగా ఉండండి. రేస్ ప్రారంభించడానికి ముందు పిల్లలందరూ రూల్స్ ఒకసారి వినండి. రూల్ నంబర్ 1, ఏ ఒక్కరూ మ్యాజిక్ ఉపయోగించి రేసులో గెలిచే ప్రయత్నం చేయకూడదు. ఎవరైనా హార్స్ని మ్యాజిక్ చేసి రేసులో గెలవాలని ప్రయత్నిస్తే అతను డిస్క్వాలిఫై అవుతాడు. రూల్ నంబర్ 2, ఏ ఒక్కరూ ఇంకొకరి మీద మ్యాజిక్ చేయకూడదు.
రూల్ నంబర్ 3, మార్గ మధ్యంలో మీకోసం మేము చాలా ఆబ్స్టికల్స్ ఉంచాం. ఆ ఆబ్స్టికల్స్ని అధిగమించడానికి కేవలం హార్స్ రైడింగ్ ట్రిక్ మాత్రమే అలౌడ్. రూల్ నంబర్ 4, లాస్ట్ పాయింట్ ఏమిటంటే మీలో ఎవరికైనా ప్రాణాపాయం ఏర్పడితే అప్పుడు మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికి మీ మ్యాజిక్ను ఉపయోగించుకోవచ్చు. సో ఎవ్రీవన్ రెడీ? రేస్ స్టార్ట్ చేయండి. ఓకే, ఆన్ యువర్ మార్క్స్, గో. అరే గెట్ సెట్ చెప్పనే లేదు. రూల్స్ బుక్ లో ఇది రాయలేదు కదా, ఆన్ యువర్ మార్క్ అన్న తర్వాత గెట్ సెట్ గో అని చెప్పాలని. మరైతే ఏంటి ఇప్పుడు అందరూ ముందుకు వెళ్ళిపోయారు. త్వరగా త్వరగా వెళ్దాం. వెళ్ళండి. జాడీ, రుద్ర, మైరా, వరుణ్ అందరికంటే వెనకాలన్నారు. షాకల్ మామయ్య ట్రిక్ పనిచేస్తున్నట్టుంది. కమోన్ మిత్రమా, మనం ఆ హోటల్ని ఎలాగైనా క్రాస్ చేయాలి. రండి తాతయ్య, టిఫిన్ సిద్ధంగా ఉంది, రండి. సార్ మెజెస్టికో, మనం డైనింగ్ హాల్కి వెళ్ళి రేస్ని మానిటర్ చేద్దాం. ఇప్పుడు రేస్ చాలా బాగుంటుంది. రెడీగా ఉండు రుద్రా. ఓ నో, బ్లాక్ డౌన్, జాగ్రత్త. రుద్ర, ఇరుక్కున్నాడు. ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు రుద్రా? అరే ఇదేదో ట్రాప్ లా ఉంది. ఇది మన హర్డిల్స్ కాదు. రుద్ర ఆగు, నేను నిన్ను బయటికి తీసుకొస్తాను. వద్దు మైరా, మ్యాజిక్ చేయొద్దు ప్లీజ్. మ్యాజిక్ చెయ్యొద్దు. సారీ, ఈ ఆబ్స్టికల్ ప్రాణానికి ప్రమాదం కాబట్టి రుద్ర మ్యాజిక్ యూస్ చేయొచ్చు. రుద్ర, ఈ ఆబ్స్టికల్ లో మ్యాజిక్ అలౌడ్. ఏదైనా ఒకటి చేసి బయటికి రా. బ్లాక్ డౌన్, వేగంగా పరిగెత్తు. ఎంత వేగంగా అంటే పిల్లర్ కింద పడేలోగా మనం ఇక్కడి నుంచి బయటపడాలి. వా బ్లాక్ డౌన్, నువ్వు అదరగొట్టావు. పోయింది. ఇది నిజంగా అద్భుతం. ఈ రేసు చాలా ఉత్కంఠగా ఉంది. నోర్మోయ్, నువ్వు ఎవరికి పనిచేస్తున్నావో మర్చిపోకు. నాకు తెలిసి ఇది అదే హార్స్ అనుకుంటాను. దీన్ని తీసుకునే మన అడవికి వెళ్ళాలి. అవును అవును, నేను మీ వైపే ఉన్నాను. కానీ ఆ రుద్ర అదరగొడుతున్నాడు కదా, చాలా బాగా రేసింగ్ చేస్తున్నాడు.
ఖచ్చితంగా గెలవనివ్వను. దానికోసం నేను ఏదో ఒకటి చేస్తాను. అరే వీళ్ళు మనల్ని దాటుకుని ముందుకు వెళ్ళిపోతున్నారు. అయితే నువ్వు ఇప్పుడు ఏం చేయబోతున్నావు రుద్ర? ఇలాగే ఈదుకుంటూ వెళతావా? చక్ 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 చక్. బ్లాక్ డౌన్, నీ వల్ల నీళ్ళలో పరిగెత్తడం అవుతుందా? ఎంత వేగంగా పరిగెత్తగలవో పరిగెత్తు. అంతవరకు నేను నా శ్వాసని పట్టుంచుతాను. లేక్ మీద వాటర్ బబుల్స్ లైన్ చూస్తుంటే అసలు నాకు ఏమనిపిస్తుందో తెలుసా? ఆ రుద్ర హార్సు నీళ్ళల్లో మునిగిపోతున్నారని. కాదు, అలా జరిగే అవకాశమే లేదు. వాళ్ళు ఒకవేళ మునుగుతూ ఉంటే ఒకే ఒక చోటు మాత్రమే బబుల్స్ రావాలి. ఒకే లైన్ లో బబుల్స్ వస్తున్నాయంటే ఇంతకీ దీని అర్థం ఏంటంటే నీటి అడుగున ఆ హార్స్ చాలా వేగంగా పరిగెడుతుందని అర్థం. శాకాల అద్భుతం అద్భుతం. రుద్ర ఎంతటి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడో చూసావా? మళ్ళీ వద్దు శాకాల్. అరే శాకాల్, సారీ సారీ, క్షమించండి క్షమించండి. ఇకపై ఎప్పుడు నేను రుద్రాన్ని పొగడనంటే పొగడను, కానీ ఊరికే చెప్పకూడదు. కానీ శాకాల్, రుద్ర నీళ్ళలో నుంచి అద్భుతమైన ఎంట్రీ ఇచ్చాడు శాకాల్, ఇది మాత్రం నిజం. జై సింగ్ చౌహాన్, అదిగో ఆ గొయ్య. రేస్ కోసం ఆబ్స్టికల్స్ ని మనం అసలు ప్లానే చెయ్యలేదు. అసలు ఇది నువ్వు చేసావా? లేదు సార్ మెజెస్టికో. ఆ 2 ఆబ్స్టికల్స్ ని ఎప్పుడు ఎవరు పెట్టారో నాకు కూడా తెలియదు. కానీ రుద్ర ఏ మ్యాజిక్ నైతే ఉపయోగించాడో అది తన ప్రాణాలని కాపాడుకోవడం కోసమే. ఎవరో కావాలనే సమస్యలు సృష్టిస్తున్నారు. నీకేమనిపిస్తుంది షాకాల్? షాకాల్, ఓ, షాకాల్ తన ఇమేజ్ని ఇక్కడ ఉంచి రుద్రాకి సమస్యలు సృష్టించడానికి అక్కడికి వెళ్ళాడు. ఒకవేళ రుద్ర ఇదే వేగంతో వెళ్ళాడంటే ఆ మిగతా ఇద్దరు ఈ రేసులో అసలు గెలవలేరు. ఇప్పుడు నేనే ఏదో ఒకటి చెయ్యాలి. బ్లాక్ యూనికార్న్. అరే ఏంటిది? దానికి కొమ్ము వచ్చింది. అయితే ఇది బ్లాక్ యూనికార్నా? లేదు లేదు, యూనికార్న్ అయి ఉంటే వాటికి వింగ్స్ కూడా ఉంటుంటాయి.
రుద్ర 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 నాకు తెలుసు అది బ్లాక్ యూనికార్న్ అన్న సంగతి నాకు తెలుసు. అరే బ్లాక్ యూనికార్న్ కూడా ఉంటుందా ఏంటి? నేను ఉండదని కదా అనుకున్నాను. నేను అసలు ఎన్నడూ ఊహించిందే లేదు. ఇప్పుడు నేను ఏం చేయాలి చెప్పు. రుద్ర నా కళ్ళ ముందే గెలుస్తున్నాడు. ఇక మెదట నువ్వేమీ చేయక్కర్లేదు, నువ్వేమీ చేయలేవు కూడా. సర్ మెజిస్టికోకి నీ సంగతి తెలిసిందే. ఆయన నిన్ను పిలుస్తున్నారు. శుభాకాంక్షలు రుద్ర. నువ్వు ఆబ్స్టికల్స్ అన్నిటినీ గెలిచి ముందుకు వచ్చి గెలిచావు. ఈ ట్రాఫీకి నిజంగా అర్హతుడివి నువ్వే. షకాల్, నువ్వు నా ఆఫీస్కి వచ్చి నన్ను మీట్ చేయి. నువ్వు చీటింగ్ చేసినందుకు నీకు శిక్ష ఉంది. థ్యాంక్ యూ సర్ మెజెస్టికో. థ్యాంక్ యూ వెరీ మచ్ బ్లాక్ డాన్. నీ వల్ల మేము ఈ రేస్లో గెలిచాం. నువ్వు నీ నిజ స్వరూపాన్ని మాకు చూపించావు. థ్యాంక్ యూ సో మచ్. మేమేమనుకున్నామంటే బ్లాక్ యూనికార్న్ ఒక కట్టు కదా, అవి నిజానికి ఉండవని. నువ్వు మాకు చాలా హెల్ప్ చేసావు. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇప్పుడు నువ్వు వెళ్ళొచ్చు.